అండ్ లేడీస్ లో కూడా, జెంట్స్ లో అంటే చెప్పారు, లేడీస్ లో కూడా సెక్సువల్ లైఫ్ కోసం లైక్ రిలేటెడ్ హార్మోన్ ఎస్ట్రోజన్. కరెక్ట్ అండి, ఎస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. ఎస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, అవునండి. ఓకే, వీటి లైక్ ఇవి తగ్గడం వల్ల ఏమైనా ప్రభావం ఉంటుంది అంటారా? 100%. అందుకే డ్యూరింగ్ మెనోపాజల్ టైమ్ లో ఉమెన్స్ సెక్షువల్ డ్రైవ్ ఇస్ ఆల్ టైమ్ లో. ఆల్ టైమ్ లో బాడీ జస్ట్ డజంట్ సపోర్ట్ అనమాట ఫర్ టు గెట్ దట్ ఇంటిమేట్ ఫీలింగ్ ఫర్ దట్ మ్యాటర్. సో దానివల్ల ఇట్ ఇస్ ఆల్ టైమ్ లో ఉంటుంది వాళ్ళకు. అగైన్ ఓవర్ హియర్ ఆల్సో ఐ కెన్ టాక్ అబౌట్ ఉమెన్ ఏ, ఉమెన్ బి. వైల్ న్యాచురల్ బాడీ సైకిల్ లో మనకు తగ్గుతుంది. అబ్సల్యూట్లీ. బట్ ఇక్కడ ఏంటంటే అండి, ఒకటి ఉమెన్ దాంట్లో బాడీలో న్యాచురల్లీ తగ్గుతూ వస్తుంది. సో యూ కెన్ మేక్ ది ప్రాసెస్ ఈజియర్, make the process simpler for you. Person B will be someone who is struggling with it, who makes it chaotic for that. వాళ్ళు chaotic గా చేసుకొని, కష్టపడినట్టు చేసుకొని, ఏం చేయాలో తెలియక లిటరలీ తలం బాదుకునే వాళ్ళని కూడా చూశానండి నేను. ఇంత చేంజెస్ అవుతుంది నా బాడీలో, నా వల్ల కోప్ అవ్వట్లేదని. నువ్వేం చేస్తున్నావమ్మా అంటే నేనేం చేయలేకపోతున్నాను. అదే ఇంకొక పర్సన్ ఇట్ ఇస్ లైక్, నేను పొద్దున లెగిస్తాను పూర్ణిమ, నేను ఎక్సర్సైజ్ చేసుకుంటాను, నేను ఆ దేవుడికే పూజలు చేస్తాను, నేను మెడిటేషన్ చేసుకుంటాను, ఆఫీస్ వర్క్ చేస్తాను. ఎస్, మధ్యాహ్నానికి నాకు చాలా విసుగ్గా అనిపిస్తుంది, కొద్దిసేపు పడుకొని లెగిస్తాను. అండ్ దాని తర్వాత మళ్ళీ సాయంత్రం ఎంత కుదిరితే అంత చేస్తాను. There is a difference because both of them are going through menopausal symptoms, which is what is a dip in estrogen, progesterone, which is what a dip in intimacy again. But the way they handle it is what differs.